ఉన్నటువంటి కార్యకర్తల అభిమానం ప్రేమ కార్యకర్తలు లేని పార్టీ లేదన్నటువంటిది కూడా కుక్కట్పల్లి కార్యకర్తలు చూపెట్టారు. నిజంగా నేను ఎలక్షన్లో మీకు చాలా మందికి చూశారు. నేను 45 రోజులు పాదయాత్ర చేసి నేను ఇంట్లోనే ఉన్నా. రేపు ఎలక్షన్లో కూడా ఇంట్లోనే ఉన్నా. మా కార్యకర్తలే పని చేపించారు, బూతుల్లో కూర్చోబెట్టి అన్నీ చేసిరు. ఎందుకు అంత విశ్వాసంగా నేను ఉన్నానంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ మాధవరం కృష్ణారావునే పనిచేసారు కాబట్టి ధైర్యంగా నేను ఉన్నాను. అదే కాదు, కౌంటింగ్లో కూడా నేను పోలేదన్నా. గెలిచిన తర్వాత బయటకు వచ్చి అన్నా నువ్వు 70,000 నేడుతో వచ్చాడని అప్పుడు లోపలికి వెళ్ళానన్న ఆ రోజున. అంటే అంత నమ్మకం నా కుక్కట్పల్లి కార్యకర్తలు మహిళా సోదరుమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నా ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 నెలలు అయింది, ₹1 బడ్జెట్ లేదన్నా. 10 సంవత్సరాల్లో మీ దయ వలన, కేసీఆర్ గారి దయ వలన ప్రతి నెలకు 20-30 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు దురదృష్టం ఒక్క పైసా లేదు. మీరు ఇచ్చినటువంటి ₹1,60,00,000 ఒక్క 160 కోట్ల వర్క్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయమంటే కూడా మేము బిల్లులు ఏమని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రతిపక్షంలో టైంలో మనం 10 ఏళ్ళు ఉన్నాం, మీరు చూశారు. 10 ఏళ్ళ నుండి కూడా ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తిని నేను మీ అందరికీ కార్యకర్తలు కానీ కుక్కట్పల్లి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. నేను బతుకున్నంత వరకు కుక్కట్పల్లి ప్రజలకు ఏ ఆపత్తి రాకుండా చూసే బాధ్యత మాధవరం కృష్ణారావు తీసుకుంటాడు. ఇలా ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా పార్టీ తీసుకుంటుంది. మన కేటీ రామారావు గారు చేసిన అభివృద్ధి హైదరాబాద్ నగరంలో నిజంగా అన్ని సీట్లు గెలవగలిగామంటే అది కేటీ రామారావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఈ రోజు ఇంత మద్దతుగా కార్యకర్తలు కూడా ఉన్నారంటే నేను ఒకటే చెప్పాను, 12,000 మంది కార్యకర్తలు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలు ఉన్నారు. ఇంటికి 4 ఓట్లైనా 50,000 ఓట్లు పక్కా మా టీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఉన్నాయి ఇప్పటికి కుక్కట్పల్లిలో. ఏ విధంగా ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక పద్ధతిగా వెళ్ళుకుంటూ డెవలప్ చేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడుకుంటూ వస్తే 418 బూతులు నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 418 బూతులలో కూడా అన్ని మెజార్టీ అయినా ఏ ఒక్కటి కూడా తగ్గలేదు. ఆ విధమైనటువంటి తినిపించినటువంటి గొప్ప మక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం పుష్కలంగా నాకుందన్న. ఈ రోజున నేను ఆ రోజున ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే అందరు ఇట్టిట్లా అంటారు నన్ను చూసి. ఎలక్షన్లో నన్ను బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్టిట్లా అన్నారన్న బయటకు రాగానే అప్పుడే అనుకున్నా గెలిచిపోయినాను నేను. అంటే ఆ విధమైనటువంటి రిజల్ట్ నాకు ఇచ్చారు. దాని గురించి రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతోని నేను కూడా మీ అందరికి హామీస్తా ఉన్నాను. గతంలో ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ఈ రోజు కూడా ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళు చేసింది లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో శాసనసభ్యులు అందరం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీ దయ వల్ల ఒక 60,000 మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి. ఇంకా 40,000 మందికి రావాల్సిన అవసరం ఉందన్నా. ఆల్రెడీ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. దాని మీద హైదరాబాద్ నగరంలో ప్రజలందరికీ ఖచ్చితంగా శాసనసభలో ఏకమై వాళ్ళెందో 100 రోజులు అడుగుతా ఉన్నారు. 100 కాదు కుక్కట్పల్లి ప్రజలు, నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నీకు 200 రోజులు టైం ఇస్తా. మా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకోవాలి. తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేమందరము ప్రజలకు సాయం చేసే విధంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఒక కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీని 1,10,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు. ఇస్తే సంతోషపడదాం, ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఇచ్చిందాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ ఎంబడి ప్రజల పక్షాన్ని ఉంటానని చెప్పి కూడా మాధవరం కృష్ణారావు తెలియజేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు, ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. మన ప్రతిపక్షం కొత్త కాదు. ప్రతిపక్షంలో ఎన్నో కేసులు పెట్టినా కూడా, ఎన్ని జైళ్ళకు పోయినా కూడా ఆ రోజు 10 సంవత్సరాల్లో ఎన్నో తాటాలు పడుకున్నటువంటి వ్యక్తిని నేను మీ అన్నగా మీ తమ్ముడిగా మీ ఎంబడి నేను ఉంటాను. కార్యకర్తలు కూడా ఆధారపడకుండా ఏదో జరుగుతుందని ఈయన ఒక కేటీ రామారావు గారు రాష్ట్రానికి మంత్రి పదవి చేశారు. ఎంత బాధ కలుగుతూ ఉందంటే ఆ 10 సంవత్సరాల మేమే తలుచుకుంటే మేము కూడా మీ రకంగా గుండాయిజం రౌడిజం చేయగలిగాం. ఇలా రాష్ట్రానికి మంత్రి పదవి చేసే వ్యక్తి వస్తున్న హైదరాబాద్ నగర కుక్కట్పల్లి కంటే ఒక్క పోలీసుల మెట్టలేరంటే ఎంత భయంకరంగా ఆలోచన చెప్పండి. నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినా నేనే ఫోన్ చేసి చెప్పేవాడిని, వాళ్ళ భద్రత ఇవ్వండి, వాళ్ళ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేస్తే కూడా ఒక్క కానిస్టేబుల్ పెట్టలేరంటే ఒక్కసారి ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేసుకోండి.
ఇలా రాష్ట్రానికి 100% మళ్ళా అయ్యేటటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆ కేటీ రామారావు ముఖ్యమంత్రి అయితే కంపల్సరిగా అటువంటి నాయకుడు ఈ రోజు వస్తుందంటే ఒక పోలీసులను పెట్టకపోవడం అంత దౌర్భాగ్యమో ఆలోచన చేసుకోవాలి. ఇళ్ళలో ఎన్నో మీటింగ్లు జరిగినాయి వాళ్ళ పార్టీకి సంబంధించినవి, బీజేపీలో కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ. నేను ప్రొటెక్షన్ ఇప్పించా, గౌరవం ఇచ్చా, మర్యాద ఇచ్చా, పోలీసులు పెట్టించా. వాళ్ళందరికీ ఏ ఆపద జరగకుండా చూడండి, వాళ్ళ కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఆపద జరగదని చెప్పినటువంటి ఆలోచన చేశాను. మరి ఇంత గొప్ప నాయకుడు కేటీ రామారావు వస్తూ పోలీసు పెట్టకో, ట్రాఫిక్ పోలీసులను పెట్టకుండా ఇవాళ ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలించడానికి మంచిది కాదు. కక్ష సాధింపులు చేసుకుందాం, ఎప్పుడు చేసుకుందాం, అభివృద్ధి మీద చేసుకుందాం. మేము చేసే అభివృద్ధిని ఇంకా రెట్టింపులు మీరు చేయండి కావాలంటే, కానీ ఇటువంటి కక్ష సాధింపు చేసే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము మాట్లాడతాం, మీకన్నా ఎక్కువ మాట్లాడగలం, కానీ సంస్కృతి కాదు. ఎందుకంటే 2 నెలలు అయింది మీరు వచ్చి, మీకు ఇంకో టైం ఇద్దామనే ఆలోచనతో మేము ఊకుంటా ఉన్నాం. నిజంగా రేపొద్దున మా కార్యకర్తలు బిగిస్తే, కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ 12,000 మంది బిగిస్తే మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకొరకే నేను మీ అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, మీరు పద్ధతిగా మెజార్టీ ఇచ్చారు. అన్నయ్య కూడా చెప్తా ఉన్నాను, హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో 54% ఓటింగ్ ఇచ్చేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి మా కుక్కట్పల్లి ప్రజలన్న హైదరాబాద్ నగరంలో హైయెస్ట్ మెజార్టీ నాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా తీర్పిచ్చారు, ఆ రకమైనటువంటి ఆలోచన ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద మీకు అందరికీ నమ్మకం ఉందా లేదా తల్లురా చెప్పండి, నేను పనిచేస్తానా లేదా, పార్టీ గవర్నమెంట్ లేకున్నా నేను ఆదుకుంటానా లేదా చెప్పండి, సప్పట్ల ద్వారా చెప్పండి, మా అన్నకి చెప్పండి. ఈ రోజు చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే పడవలసిన అవసరం లేదు. మా కార్యకర్తలు కూడా అడిగిరన్నా, మీ కాకముందు మా కార్పొరేటర్లు, మా కార్యకర్తలు మాకు నిజంగా చెప్పాలంటే పార్టీ పరంగా చాలా అన్యాయం జరిగిందన్న. మాకు ఒక పోస్ట్ ఇవ్వలేదన్నా, కనీసం ఒక వార్డు మెంబర్ ఇవ్వలేదు. అయినా కార్యకర్తలు ఈ రకంగా ఈరోజు మెజార్టీ ఇచ్చారు. వాళ్ళు అడిగింది ఒకటే, ఇప్పుడు మీ దయ వలన మా యూతుడు ఇప్పుడు మీకు లెటర్ ఇచ్చారు, రేపు కనీసం పోస్టుల, స్టేట్ పోస్టుల, జిల్లా పోస్టుల, మున్సిపాలిటీ పోస్టుల హైయెస్ట్ పోస్టులు మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ స్కీమ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఇప్పుడే తీర్మానం చేశారన్నా. ఇది దయచేసి పెద్ద మనసు వేసుకొని, చాలా మంచి పెద్ద సీనియర్లు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, న్యాయం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు పెద్దపీట ఏమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు పదవులు అడుగుతున్నాను తప్ప నెక్స్ట్ గవర్నమెంట్ ఇట్లా వస్తారు, మీరే తెస్తారు, మీరే ముఖ్యమంత్రి అయితే